మాజీ సీఎం జగన్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి లడ్డూపై కూటమి నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి కన్నబాబు మండిపడ్డారు. ఈ సందర్భంగా కాకినాడలోని వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆయన పూజలు చేశారు. సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ పూజలు చేస్తున్నామంటున్న కన్నబాబుతో మా ప్రతినిధి నందిని ఫేస్ టు ఫేస్. జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈ రోజు వైసీపీ నేతలంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మనతో కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షులు అలాగే మాజీ మంత్రి కుర్సాల కన్నబాబు గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ రోజు పూజల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? మీకు తెలిసి రాష్ట్రంలో మత రాజకీయాలకి చంద్రబాబు నాయుడు తెరలేపి లేనిది ఉన్నట్టుగా సృష్టించి తిరుమలలో అపవిత్రం జరిగిందని, లడ్డూలో జంతు కొవ్వులు కలిపాయని, ప్రసాదంలో కలిశాయని ఒక తప్పుడు ప్రచారాన్ని ప్రపంచానికి మొత్తానికి ఆయన చేయడం మొదలుపెట్టారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికే జరిగిన విచారణలో కానీ, ఈఓ స్టేట్మెంట్స్లో కానీ అలాంటిది ఏమీ జరగలేదు. ఆ కల్తీని ఏదైతే మేము గుర్తించాం, ఆ 4 ట్యాంకర్లని వెనక్కి పంపించాం. ఇది కొత్త కాదు. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 18 ట్యాంకులు వెనక్కి పంపితే, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 14 ట్యాంకులు వెనక్కి పంపించారు. అదేవిధంగా పంపించాం, వినియోగించలేదని వారు చెప్తా ఉంటే, వినియోగించారని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో తప్పుడు ప్రచారం చేసి ఈ రాష్ట్రంలో భావోద్వేగాలని, హిందూ భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగే విధంగా ఆయన ప్రచారం చేశారో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ, ఆయన చేసిన పాపం ఆ ఫలితం ఈ రాష్ట్ర ప్రజల మీద పడకూడదని మేమందరం కూడా పార్టీ పిలుపు మేరకు ఇవాళ వెంకటేశ్వర స్వామి ఆలయంలో, మా కాకినాడ రూరల్లోని సర్పవరం జంక్షన్లో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో మా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చి పూజలు నిర్వహించాం. చంద్రబాబు నాయుడు చేసిన ఈ పాపాలు ఈ ప్రజల మీద పడకూడదు. వెంకటేశ్వర స్వామికి జరిగిన అపచారానికి అది ఆ భారాన్ని ఈ ప్రజలు మోయకూడదు. ఆ విధంగా ఆశీర్వదించే స్వామి ఈ చంద్రబాబుకి బుద్ధి ప్రసాదించే స్వామి అని చెప్పి వేడుకున్నాం. సార్, 5 సంవత్సరాలు లేని డిక్లరేషన్ ఇప్పుడు ఎలా తెర మీదకి వచ్చింది సార్? అదేనండి, ఇప్పుడు ముఖ్యమంత్రిగా కాకముందు నుంచే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, అంతకు ముందు కానీ, ఆయన ఎంపీగా ఉన్నప్పుడు కానీ, 5 ఏళ్లలో కానీ మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పలు సందర్భాల్లో ఆయన వెళ్ళి తిరుమలలో స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఇది అందరికీ తెలిసిన సత్యం. స్వయంగా 5 ఏళ్లు బ్రహ్మోత్సవాల్లో పట్టు వస్త్రాలు ఇచ్చారు. పట్టు వస్త్రాలు ఇవ్వడానికి, దర్శనానికి రమ్మని టీటీడీ స్వయంగా ఆహ్వానించింది ఆయన. ఇప్పుడు మళ్ళీ కొత్తగా డిక్లరేషన్ అడుగుతూ ఉన్నారు. ఇది రాజకీయం అని ఈ ఒక్క పాయింట్లోనే మీకు అర్థమైపోతుంది. 5 ఏళ్లలో ఏ విధంగా ఆహ్వానించి తీసుకెళ్ళి మీరు ఆయనతో పట్టు వస్త్రాలు ఇప్పించారు? ప్రధానమంత్రి వచ్చినప్పుడు, రాష్ట్రపతి వచ్చినప్పుడు, చీఫ్ జస్టిస్ వచ్చినప్పుడు వారితో పాటు వెళ్ళి దర్శనం చేసుకున్నప్పుడు అడగిన డిక్లరేషన్ ఇప్పుడు ఎందుకు అడుగుతూ ఉన్నారు? ఇన్నిసార్లు, సుమారు 10-12 సార్లు తిరుమల వెళ్ళి స్వామివారిని, వెంకటేశ్వర స్వామివారిని దర్శనం చేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఇవాళ డిక్లరేషన్ అడుగుతున్నారంటే అది కేవలం ఉద్దేశపూర్వకంగా రాజకీయం కోసం అడుగుతున్నదే తప్ప మరొకటి కాదు అనేది మేమందరం భావిస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో వేలాది మంది పోలీసుల్ని ఇవాళ జగన్ గారు తిరుమల వెళ్తారని అక్కడ మోహరింపజేసి మా నాయకులందరికీ నోటీసులు ఇచ్చి, ఈ పర్యటనకు అనుమతి లేదు, మీరు వెళ్తే అరెస్ట్ చేస్తామని నోటీసులు ఇచ్చి, అది కాకుండా బీజేపీ నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మందిగా అక్కడ తీసుకొచ్చి తిరుపతిలో పెట్టి అల్లర్లు సృష్టించాలని చంద్రబాబు నాయుడు చేసిన ఈ కుట్రకి, దాంట్లో ఈ రాష్ట్రం నష్టపోకూడదు, ప్రజల మనోభావాలు దెబ్బతినకూడదు. ఈ రాష్ట్రంలో స్వామివారి పట్ల అచంచలైన భక్తి విశ్వాసాలు ఉన్నాయి కనుక ఇలాంటివన్నింటినీ కూడా తిరుమల వేదికగా, తిరుపతి వేదికగా రాజకీయాలు చేయకూడదని మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున దాన్నింటినీ పర్యటనని వాయిదా వేసుకున్నారు. మేము చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు మీరు చేస్తున్న ఈ పాలిటిక్స్, మీరు చేస్తున్న ఈ రాజకీయ కుట్రలు పరాకాష్ఠకి చేరిపోతున్నాయి. ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది. ఎన్నో హామీలు ఇచ్చి అమలు చేస్తామని అధికారంలోకి వచ్చి కనీసం వరద బాధితులకు కూడా సాయం చేయలేని నిస్సహాయతలో ఉండి వాటన్నిటిని కప్పిపుచ్చుకోవడానికి మీరు ఇలాంటి ఎత్తుగడలకి దిగారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు. మీలాగా ఎంతో సీనియర్ అని చెప్పుకునే నాయకుడు ఈ రాష్ట్రంలో మత రాజకీయాలని సృష్టించడం, అల్లర్లు సృష్టించాలని ప్రయత్నం చేయడం ఎంత మాత్రం సమంజసం కాదని చెప్తాను. పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత కొండ మీదకి వెళ్ళాలంటారా? చెప్పాం కదా, అంత కూటమి ప్రభుత్వమే కదా. చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా అందరూ కూటమిలో భాగస్వాములు. 15 సంవత్సరాల నుంచి ఆయన తిరుమల చాలా సందర్భాల్లో వెళ్ళారు.
అప్పుడు అడగిన డిక్లరేషన్ ఇప్పుడు ఎందుకు అడుగుతా ఉన్నారు అని అంటే చంద్రబాబు నాయుడు చేస్తున్న కుట్ర రాజకీయం. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా సీఎం చంద్రబాబు మాట్లాడిన వ్యాఖ్యలకు ఈ రోజు ఆయన అపవిత్రంగా ఈ రోజు ఏదైతే వ్యాఖ్యలు చేశారో లడ్డూపై దాన్ని ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ నేతలంతా కూడా అన్ని వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు అయితే చేయడం జరుగుతుందని కన్నబాబు చెప్పడం జరిగింది.